ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఆది కాండం గురించినటువంటి ధ్యానాలను మనము జరిగిస్తున్నాము. మరి ఈ 18వ అధ్యాయం వరకు మనము ఈ అధ్యాయాలను ధ్యానిస్తూ వచ్చాము. 18వ అధ్యాయంలో అబ్రహాముకు తెలియజేసిన రీతిగా దేవుడు సొదొమ గొమొర్రాల విషయము అబ్రహాంతో మాట్లాడిన రీతిగా మరి ఈ 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రాలని నాశనం చేయడానికి దేవదూతల్ని సొదొమ గొమొర్రాలకి పంపించడం జరిగిందనమాట. అది ఎటు రీతిగానో 19వ అధ్యాయంలో మనము ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి వెళ్దాం. పరమందు ఆశీనుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువా అయ్యా, ఇదిగో ఆది కాండంలోని అధ్యాయాలను మేము ధ్యానిస్తుండగా ప్రభువా, మా ధ్యానాల్లో మీరుండండి. ఈ దినము 19వ అధ్యాయం మేము ధ్యానించవచ్చుండగా ప్రభువా, మీ సహాయాన్ని దయచేయండి ప్రభువా. ఇదిగో మీ బిడ్డలతోనైనా మీరు మాట్లాడవలసినటువంటి విషయములను మాట్లాడమని ప్రభువా. అయ్యా, ఇదిగో వారికి ప్రభువా అవసరమైనటువంటి విషయాలను వారితో ఎవరెవరికి ఏ మాటలు అవసరమైనయో ప్రభువా ఈ అధ్యయనం ద్వారా వాటిని బయలుపరచమని ప్రభువా. ఈ ధ్యానం అంతట్లో మీరుండి ప్రభువా అయ్యా, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు నాయన దీవెనకరంగా దీన్ని చేయమని అయ్యా, ఇదిగో నన్ను మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ మనోడు ప్రభును ప్రియకుమారుడు రక్షకుడు అయినటువంటి యేసయ్య నామంలో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. 19వ అధ్యాయంలో మరి లోతు సొదొమ ఊరు ఆ గవని వద్ద కూర్చొని ఉన్నప్పుడు దేవదూతలు అక్కడికి వచ్చి ఆయనకి కనబడతారు. వెంటనే లోతు వారిని ఎదుర్కొనటానికి లేచి వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేసి, అయ్యలారా, ఇంత చీకటి పడి మీరు రావటం జరిగింది, మరి కాళ్ళు కడుక్కొని నా ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని ఈ రాత్రి మా ఇంట్లో ఉండి ఆతిథ్యం స్వీకరించి తెల్లవారుజామున మీరు వెళ్ళిపోదురు కానీ అని చెప్పేసి చెప్పినప్పుడు, అట్లా కాదు, మేము నీ ఇంట్లోకి రాము, ఈ సొదొమ ఊరిలోనే మరి ఈ యొక్క వీధుల మధ్య మేము ఈ రాత్రంతా గడపాలని మేము నిర్ణయించుకున్నాము అని చెప్పినప్పుడు లోతు వారిని బహుగా బలవంతం చేస్తాడు. అట్లా కాదయ్యా, మీరు నా ఇంటికి అతిథులుగా వచ్చినటువంటి వారు, దేవుని దూతలు నా ఇంట్లో ఉండాల్సిందే, నా ఆతిథ్యం స్వీకరించాల్సిందే అని బలవంతం చేసినప్పుడు మరి వాళ్ళు వచ్చినటువంటి దేవదూతలు లోతు ఇంటికి వెళ్ళటం జరిగిందనమాట. వారు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటం, పొంగని రొట్టెలను వారికి మరి ఆహారంగా ఇచ్చినప్పుడు వారు తిని పడుకొనబోతున్న సమయంలో సొదొమ గొమొర్రా పట్టణములు అవి ఎందుకు నాశనము చేయబోతున్నాడు అనేటువంటి దానికి ఉదాహరణగా ఈ యొక్క సంఘటనని ఇక్కడ ప్రభువు మనకి తెలియపరచాడేమో. ఆ దేవదూతలు మరి లోతు ఇంట్లో ఉండగానే ఆ ఊరి ప్రజలు, బాలురు, మరి యవనస్తులు, వృద్ధులైనటువంటి వారు అందరూ కూడా మరి వయసు భేదం లేకుండా అందరూ కూడా లోతు ఇంటి మీదకి దొమ్మిగా కూడి వచ్చి లోతు ఇంటనున్నటువంటి మనుషులను మరి బలవంతం చేయాలని వాళ్ళు అనుకొని మరి అతని ఇంటిని సమీపించినప్పుడు లోతు వారితో అతని తలుపులు బద్దలు కొట్టి, నీ ఇంట్లో ఉన్నటువంటి మనుషుల్ని పంపించు, మేము వారిని మరి నాశనం చేయదలుచుకున్నాము అని చెప్పేసి వారిని బలవంతం చేస్తామని చెప్పేసి చెప్పినప్పుడు లోతు వారిని బ్రతిమలాడతాడు. అయ్యా, వారు నా ఇంటికి అతిథులుగా వచ్చారయ్యా, మీరు వాళ్ళని ఏమీ చేయొద్దు, దేవుని మీద ఆనబడుతున్నాను, మీరు వాళ్ళని ఏమీ చేయొద్దు. మరి పెళ్లి కావాల్సినటువంటి 2 కుమార్తెలు నాకున్నారు, కావాలంటే మీకు వాళ్ళని పంపిస్తానంటే ఈయనెవరు ఇక్కడ సొదొమ ఊరిలో మరి పరాయివాడుగా ఉండటానికి వచ్చి ఇక్కడ వాళ్ళకి నీతులు చెప్తున్నాడు, ఈయన కుమార్తెలను అనుభవించాలంట, వచ్చిన వాళ్ళని వదిలేయాలంట, మనకి పెద్దగా ఉంటున్నాడు, మనకి తీర్పరిగా ఉంటున్నాడు, తీర్పు చెప్తున్నాడు అని చెప్పేసి మరి లోతును అసహించుకోవడం జరిగింది. ముందు పంపించు అని చెప్పేసి లోతు మీద మరి దొమ్మిగా పడబోతున్నప్పుడు లోపల ఉన్నటువంటి దేవదూతలు లోతును చేయబట్టుకొని లాగివేసి లోపలికి తలుపులు గడియ వేస్తారు. అతని ఇంటి తలుపులు బద్దలు కొట్టైనా సరే ఆ మనుషుల్ని బయటికి తీసుకొని వచ్చి వారిని మరి నాశనం అందించాలని వారు తలుస్తున్నప్పుడు మరి లోపల ఉన్నటువంటి వారు
బయట వా ఉన్నటువంటి ఆ జనాంగానికి, ఆ సమూహానికి, దొమ్మిగా వచ్చినటువంటి ఆ సమూహానికి కళ్ళు కనపడకుండా చీకటి కలుగజేస్తారు. ఆ ఇల్లు ఎక్కడుందో, ఆ ద్వారాలు ఎక్కడున్నాయో వారికి కనుగొనలేకుండేటట్లుగా చీకటి వారి కనులకు కలుగజేయటం జరిగిందనమాట. అటు రీతిగా మరి వారు ఆ గృహాన్ని నాశనం అందును బట్టే యెహోవా దేవుడు సొదొమ గుమ్మరాలను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటిని కూడా కొంతమంది మంచివారు వారు పెట్టినటువంటి మొరను బట్టి మరి దేవుడు ఆలకించి మరి ముఖ్యంగా లోతు కూడా ఆ ప్రదేశంలో నివసిస్తున్నాడు కాబట్టి లోతుని గురించి మనము అనుకొనవచ్చు. లోతు అతని కుటుంబం మరి దేవదూతలు లోపలికి వచ్చినటువంటి లోతుతో, "ఈ ఊర్లో నీకెవరున్నారయ్యా? ఎందుకు ఇక్కడ ఉంటావు? నీ కుమార్తెలను పెళ్ళాడనైనటువంటి వారిని తీసుకొని మరి ఈ ఊర్లోంచి బయటికి వెళ్ళిపో" అని చెప్పినప్పుడు ఆయన కొంచెం తటపటాయిస్తున్నప్పుడు వాళ్ళు తొందర చేస్తారు. దేవుడు సొదొమ గొమొర్రాలని నాశనం చేయబోతున్నాడు. అందుకే మేమొచ్చాము. ఈ రాత్రికాల సమయంలో నువ్వు త్వరపడి మరి నీ కుమార్తెలను, నీ భార్యను, నీ వారైనటువంటి వాళ్ళందరిని తీసుకొని నువ్వు వెలుపలికి రా అంటే, లోతు తటపటాయిస్తున్నప్పుడు యెహోవా కనికరము లోతు మీద కలిగినందున మరి ఆ దేవదూతలు లోతు చేతిని, కుమార్తెల చేతిని, అతని భార్య చేతిని తీసుకొని వచ్చి ఆ మైదానంలో, సొదొమ గొమొర్రాల మైదానంలో నిలవబెట్టి, "ఇగో నువ్వు ఇక్కడి నుంచి ఎదురునున్న పర్వతానికి పారిపో" అని చెప్పినప్పుడు లోతు మళ్ళీ అంటాడు, "అయ్యా, ఆ పర్వతం అంత దూరం నేను పారిపోలేనేమో, దగ్గరగా ఒక ఊరు కనపడుతుంది. ఆ ఊరిలోకి నేను వెళ్ళేటట్టు అనుమతించండి అయ్యా, నా ప్రాణాలు కాపాడినందుకు మీకు వందనాలయ్యా" అని చెప్పేసి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తాడు. మరి ఆ ఊరిలోనికి మరి లోతు వెళ్ళేటప్పటికి మరుసటి రోజు ఉదయం తెల్లవారుతుంది అనమాట. తెల్లవారుజామున మరి బహుశా తెల్లవారుజాము అన్నారు కాబట్టి 4, 5 ఆ ప్రాంతాల్లోనే మనం సూర్యోదయము అవుతుందంటే 4, 5 ఆ ప్రాంతాల్లోని మనము అనుకొనవచ్చు. మరి ఆ ఊరు చిన్నగా ఉన్నందున మరి ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టడం, లోతు వెళ్ళినటువంటి ఆ ఊరికి సోయరు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. సోయరు అంటే చిన్నదైనటువంటి ఊరు లేక గ్రామం అని అర్థం అన్నమాట. మరి సోయరు చేరేటప్పటికి మరి సూర్యోదయం అవుతూ తెల్లవారుతుండగా మరి యెహోవా సొదొమ గుమ్మరాల మీద ఆకాశము నుండి మరి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, మైదానమంతటిని, ఆ పట్టణములో నివసించిన వారిని అందరినీ నేల మొలకలతో సహా కూడా ఆ అగ్నిగంధకములను కురిపించి ఆ పట్టణాల యొక్క పాపమును బట్టి మరి యెహోవా దేవుడు ఆకాశము నుండి గంధకములను, అగ్నిని కురిపించి దానిని నాశనము చేస్తున్నట్లుగా మనము చూస్తాము. మరి దీన్నంతటినీ కూడా మరి ఆమె మైదానం నుండి ఆ ఊళ్ళోకి వెళ్తున్నప్పుడు లోతు యొక్క భార్య మరి ఒక్కసారి వాళ్ళేం చెప్తారంటే, "మీరు వెనకకు తిరిగి చూడొద్దు" అని చెప్తే లోతు భార్య వినకుండా మరి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ పొగ అదంతా వ్యాపిస్తున్నప్పుడు వెనుకకు తిరిగి చూస్తుందనమాట. వెంటనే ఆమె ఉప్పుస్తంభం అయిపోతుంది. లోతు భార్య ఉప్పుస్తంభం అయిపోతుంది. మరి అబ్రహాముతో మరి ఈ విషయం తెలియజేశాడు గనుక ఆ సొదొమ గొమొర్రాల ప్రాంతము నుండి మరి పొగ దట్టంగా మరి ఆవము లాగా మరి పైకి లేచి ఆ ప్రదేశం అంతటా పొగతో నిండి ఉన్నప్పుడు, ఏ ప్రదేశంలో అయితే అబ్రహాము యెహోవా దేవునితో మాట్లాడాడో ఆ ప్రదేశంలో నుండి నిలిచి అబ్రహాము సొదొమ గొమొర్రాల వైపు చూస్తున్నప్పుడు మరి ఆ పట్టణంలో నుండి అవన్నీ కూడా మరి కాలిపోయి వాటిలో నుండి మరి పొగ బాగా దట్టమైనటువంటి పొగ పైకి వస్తున్నప్పుడు అబ్రహాము కూడా ఆ దృశ్యాన్ని చూడడం జరిగిందనమాట. ఆ తర్వాత మరి అబ్రహాము కుమార్తెల నుండి మరి మోయాబీయులను, అమ్మోనీయులను కూడా రావటం జరిగింది. ఇది 19వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. 19వ అధ్యాయంలో దేవుడు చెప్పిన రీతిగా అబ్రహాముతో తెలియజేసిన రీతిగా సొదొమ గొమొర్రాల యొక్క పాపమును బట్టి ఆ పట్టణములను, ఆ పట్టణం చుట్టూ ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా ఆకాశం నుండి అగ్ని గంధకములను కురిపించి మరి నాశనం అందించినట్లుగా ఆయన మరొకసారి మరి
నీతివంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, మరి పాపమును సహించేటువంటి దేవుడు కాదు అని చెప్పేసి మరి మనం తెలుసుకోవచ్చు ఈ 19వ అధ్యాయం ద్వారా. ఈ 19వ అధ్యాయ ధ్యానం ఇంతటితో ముగించబడింది. మీకు అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.